నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. రామకృష్ణపూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే 4 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్న గడ్డం వివేక్ వెంకటస్వామి. కాస్పేట భూగర్భ గనిలో కొత్త ఎస్డిఆర్ యంత్రాలను ప్రారంభించిన మందమరి జీఎం. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు యంత్రాల వినియోగం ఎంతో ఉపయోగపడుతుందన్న మనోహర్. బొగ్గు బ్లాకుల వేలంపై సిపిఎం నిరసన ఆందోళన. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న నాయకులు. మరో 4 నెలల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మరో 4 నెలల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించే పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యంగానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే గేటు వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకువచ్చామని, రైల్వే ట్రాక్పై బ్రిడ్జి నిర్మించి దాదాపు 10 ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని, దసరాలోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆర్కేపురంలో ఈ రైల్వేస్ ద్వారా ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ ఒకటి రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది. రామగుండం ఓవర్ బ్రిడ్జ్లో ఆర్ఓబి నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ రోడ్డు ఫార్మేషన్ పూర్తిగా అయింది. నా హయాంలోనే పూర్తిగా అయిన తర్వాత ఆ బ్రిడ్జ్, ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చాలా యాక్టివ్గా ఇప్పుడు పనిచేస్తుంది. రామగుండం ప్రజలకు చాలా ఇబ్బందిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా ఆ రోడ్డు వాడుకుంటున్నారు. ఇక్కడ ఆర్కేపీలో ఈ 10 సంవత్సరాలు రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో దీన్ని ఆర్ఓబి ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా కట్టియాలనో దాంట్లో కట్టియలేదు. చాలా చిన్న ఇబ్బందులు, పెద్ద ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు. కానీ ఆ చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక ఈ ప్రాజెక్ట్ అంతా డిలే కావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీంట్లో ఏమున్నాయి నిజంగా సమస్యలు కనుక్కొని ఫైల్ టు ఫైల్, డెస్క్ టు డెస్క్ ఫాలోఅప్ చేసి ఎక్కడైతే ల్యాండ్ కంపెన్సేషన్కి అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ ల్యాండ్ లూజర్స్కి ల్యాండ్ కంపెన్సేషన్ మొన్ననే వారికి అందరికీ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అన్ని హర్డల్స్, ఇక్కడ ఇబ్బందులు ఏదైతే ఉన్నదో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కట్టడానికి అన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడే డిఈ గారు కూడా ఈ ఇన్స్పెక్షన్లో, కాంట్రాక్టర్స్, డిఈ వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్పెక్షన్లో పాల్గొని త్వరలోనే 4 నెలల్లో ఈ బ్రిడ్జ్ని పూర్తిగా చేస్తాం సార్. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి రామకృష్ణపురం ప్రజలు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తాను చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో ఇక్కడ చనిపోతున్నారు. చాలామంది ఈ రైల్వే గేట్ క్లోజర్ కోసము గంటల కొద్దిగా వెయిట్ చేసి మరి ప్రొడక్టివిటీ అంతా కూడా తక్కువ కావడం జరిగింది. ఈ ఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల రామకృష్ణపురం ప్రజలు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా వారికి మంచిగా ఉపయోగపడుతుంది. నేను ఇదే కోరుతున్నాను, అందరినీ సహకరించండి. చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని పక్కకు పెట్టి తొందరగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మన పట్టేదారులు, మన కాంట్రాక్టరు, డిఈ గారు అందరికీ కూడా ఇదే కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు వివేక్ సార్ గారు
సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అప్పుడు దీనికోసం 33 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రైల్వే ఫ్లైఓవర్ మీద బ్రిడ్జ్ నిర్మించి కూడా దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోని కారణంగా ఈ సమస్య బర్నింగ్ టాపిక్గా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు చిరకాల వాంఛైన ఈ ఫ్లైఓవర్ పనులు పెండింగ్లో ఉండడం చాలా బాధనీయం. సో మన వివేక్ గారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం చెన్నూరు ప్రజలకు ఆశాజ్యోతిగా, ముఖ్యంగా టాప్ ప్రియారిటీ మీద ఈ ఆర్ఓ పనులు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. డెస్క్ టు డెస్క్ ప్రతి టేబుల్ మీద ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉంది, ఏమేమి సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఈ 4-5 నెలల్లో పరిష్కరించి ఇప్పటి నుంచి ఒక్కరోజు కూడా పని ఆగకుండా కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. 4 నెలల్లో పూర్తి చేసి దసరాకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డిఈ గారు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, డే టు డే వర్క్ని ఇదే విధంగా కొనసాగించినట్లయితేనే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధలు, ఎంతోమంది ప్రజలు ఇక్కడ ప్రాణాలు అర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు నిత్యం కష్టంతో మంచిర్యాలకి వెళ్ళడానికి దాదాపు 30,000 మంది ప్రజలు ఇక్కడ 2 వీలర్స్ మీద 4 వీలర్స్ మీద వెళ్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఇది సామాజిక కోణంలో ఆలోచించి ఇటు కాంట్రాక్టర్స్ కానివ్వండి, ఇటు డిఈ కానివ్వండి, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళం ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు తీసుకొని ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల సేవ కోసం ఈ యొక్క పనిని కంప్లీట్ చేయాలని సందర్భంగా అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేసి మనమందరం చేయి కలిపితేనే వర్క్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తారు. మందమరి ఏరియాలోని కాసిపేట 2వ గనిలో 2 నూతన ఎస్డిఎల్ యంత్రాలను జీఎం మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కాసిపేట 2వ గనికి 2 ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరిగిందన్నారు. అందులో ఒక ఎస్డిఎల్ యంత్రానికి పూజలు నిర్వహించి అనంతరం భూగర్భ గనిలోకి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అధికారులు, కార్మికులు జట్టుగా కలిసి పనిచేస్తూ ఈ యొక్క గని ఉత్పత్తిని పెంచుతారని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకొని 5 ఎస్డిఎల్ యంత్రాలతో లక్ష్యంతో చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఎస్డిఎల్ యంత్రాలు మనకు సప్లై కావడం జరిగింది. మరి మందమరి ఏరియాలో కాసిపేట 2 ఇంక్లైన్కి ప్రస్తుతం 2 కొత్త ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరిగింది. ఈరోజు ఒక యంత్రానికి మనం పూజ నిర్వహించుకొని దాన్ని బావిలో దింపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది కొత్త ఎస్డిఎల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం. ఎందుకంటే కొత్త ఎస్డిఎల్స్ వచ్చిన తర్వాత మనం ఉత్పత్తిని పెంచుకునేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ గని ఈ ఆర్థిక సంవత్సరంలో కనుక చూసినట్టయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకొని 5 ఎస్డిఎల్ యంత్రాలతో ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని పాత ఎస్డిఎల్స్ నడిచినాయి. మరి అది కాదని ఇప్పుడు 2 కొత్తవి వచ్చినాయి. ఇంకొక యంత్రం కూడా కొత్త ఎస్డిఎల్ యంత్రం త్వరలో రాబోతుంది. ఆ రకంగా 3 కొత్త ఎస్డిఎల్ యంత్రాలు ఈ గనిలో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ గనికి మంచి భవిష్యత్తు ఉన్నది. ఈ గనిలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కూడా మంచి జట్టుగా కలిసి పనిచేస్తూ ఈ యొక్క గని ఉత్పత్తిని పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలోనే రోజుకి 400 టన్నుల నుంచి 500 టన్నులు కూడా ఉత్పత్తి సాధించారు. అందుకు నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి కొత్త యంత్రాలు వచ్చినాయి కాబట్టి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. నేడు మన కాసిపేట 2 ఇంక్లైన్లో నూతన ఎస్డిఎల్ ప్రారంభించుకోవడం కోసం ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మందమారి రథసారథి జీఎం గారికి, అలాగే మన ఏజెంట్ గారికి, గ్రూప్ ఇంజనీర్ గారికి, మేనేజర్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు, యూనియన్ నాయకులు గుల్ల శ్రీనివాస్ గారికి, ఉద్యోగులకు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత కొద్ది రోజులుగా మన మైండ్లో ఎస్డిఎల్ పాతగా అయిపోయి ఉత్పత్తి లేకపోవడం వల్ల జీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా పై దృష్టికి తీసుకుపోయి, సంతోషం ఏంటంటే సార్ ఇంకొక నెల టైం ఎక్కువ పడుతుంది అన్నారు, కానీ ముందుగా తెచ్చినందుకు సార్కు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ మైన్లలో ఎస్డిఎల్ తోటే మనం ప్రొడక్షన్ ఎక్కువ తీస్తాం కాబట్టి ప్రతిసారి సార్ దగ్గర పోయినప్పుడు బాబు నేను ప్రయత్నం చేస్తున్నా, తప్పకుండా వస్తా అన్నారు. అందులో భాగంగానే మనకు ఈ ఎస్డిఎల్ రావడం కోసం జీఎం గారు కానీ, ఏజెంట్ గారు కానీ, ఇంజనీర్ గారు కృషి చేసి మన మైండ్కి తెచ్చినందుకు వారికి ప్రత్యేకించి ఏఐపీస్ తరఫున నేను ధన్యవాదాలు తెలుస్తూ, సార్ ఏదైతే ఇప్పుడు సూచనలు ఇచ్చిందో తప్పకుండా ఆ ఎస్డిఎల్ని
ప్రతి సేఫ్టీ ఫ్యూచర్ని కాపాడుతూ మన మైండ్కి ఇచ్చిన టార్గెట్ను ముందుకు తీసుకుపోవడంలో సాయశక్తుల మరి వర్కర్స్ కూడా సహాయ సహకారాలు చేస్తారని తెలియజేస్తూ, ప్రత్యేకించి ఏజెంట్ గారికి మేనేజర్ గారు కూడా చెప్పేదంటే, మీరు ఇంతకుముందే మన మైండ్లో పాత ఎస్డీలతోటి మంచి ప్రొడక్షన్ తీసారు కాబట్టి కొత్త ఎస్డీల ద్వారా మరింత ప్రొడక్షన్ తీయడం కోసం మన సహాయ సహకారాలు జిఎం గారు తప్పకుంటాయని, అలాగే మందమారి ఏరియాలలో జిఎం గారి సారథ్యంలో అన్ని జాగాలలో ఎస్డీలు వస్తున్నాయి. మన హాస్పిటల్ 2లో కూడా మన 2 వచ్చినట్టు 1లో కూడా 4 ఎస్డీలు వచ్చినాయి. కాబట్టి సార్ తప్పకుండా మీ సూచన మేరకు కార్మికులను మోటివేట్ చేస్తూ మన మందమారికి మంచి పేరు రావడం వల్ల మీ సూచనలు పాటిస్తూ తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, కొమరంభీం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదిగా జరిగింది. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండటంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి అందరినీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్క సభ్యులు తమ 5 సంవత్సరాల పదవీకాలం చేసిన పనుల గురించి మాట్లాడి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణ జెడ్పీటీసీలను ఎంపీపీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీ అరికెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్ ఉన్నారు. అందరు నాకు సహకరించారు. మరి జిల్లా పరిషత్లో చైర్పర్సన్గా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేసి తర్వాత నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేకి పోయిన తర్వాత రిజైన్ పెట్టిన తర్వాత వాళ్ళ అన్నగారు కోనప్ప అన్నగారు, కోనేరు కృష్ణ గారు మరి వైస్ చైర్మన్గా మరి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మరి కిషన్ గారు కూడా నేనే ఏ విధంగా పనిచేశానో ఆయన కూడా చాలా చక్కగా అందరితో, మా జడ్పీ సభ్యులతో, ఎంపీపీలతో, అధికారులతో మరి చాలా చక్కగా పనిచేయడం జరిగింది. మరి ఎలాంటి చిన్న కాంప్లైంట్ కూడా లేకుండా మరి పనిచేయడం జరిగింది. ఏదేమైనా కూడా మాకు జిల్లా అధికారులు ప్రతి మీటింగ్ కూడా, జిల్లా పరిషత్ మీటింగ్ కానీ, సర్వసభ సమావేశం కానీ, తర్వాత మనకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ కానీ ఎప్పుడప్పుడు కూడా ముందున్న అధికారులందరూ కూడా మాకు ఎప్పుడప్పుడు కూడా మరి రిపోర్ట్లు ఇస్తూ మాకు ఎప్పుడప్పుడు కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు మాకు వచ్చి మరి జిల్లా పరిషత్ సమావేశాలు కానీ, తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కానీ, మరి తర్వాత ఏ సమావేశాలు కూడా ఉన్నా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు చాలా చక్కగా మాకు సహకరించారు. చాలా సంతోషం. ఈ జిల్లాని వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ గారు చెప్పినట్టు, మన పీడీ గారు చెప్పినట్టు, ఇంకా చాలా మంది మా అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా మన ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ఇంకా అన్నీ కూడా మన వెంకటపతి గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మారుమూల ప్రాంతమైన వంటి ఇది జిల్లాగా ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉండే, ఆదిలాబాద్ జిల్లా నుంచి మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఆ రోజున్న వంటి మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, మరి ఆయనకి మేము చెప్పాం, సార్ మరి ఇప్పటికే మేము బెజ్జూరు కానీ, కౌటాల కానీ, సిర్పూర్ కాల్నార్ కానీ, తర్వాత మన ఆసిఫాబాద్ కానీ ఇప్పటికే ఆదిలాబాద్లో మరి జిల్లా ఉండడంలో మేము అభివృద్ధి చెందలేకపోయినాం. కాబట్టి తప్పకుండా అటు మీరు ఆదిలాబాద్ నుంచి నిర్మాణంలో ఒక జిల్లా ఇస్తున్నారు. టీబీజీకేఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డిని నియమించారు. తనపై నమ్మకంతో యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. లక్షడిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి 1982లో సింగరేణి సంస్థలో క్లర్క్గా ఉద్యోగంలో చేరారు. 1991లో సింగరేణి క్లర్క్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన 1995లో ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలుపొందారు. 1998లో టీడీపీ మండల అధ్యక్షునిగా, 1999లో జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2010-15 సంవత్సరాల్లో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2015 నుండి 2023 వరకు గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్కు 7 సంవత్సరాలు జిల్లా కార్యదర్శిగా వివిధ హోదాలో పనిచేశారు. కార్మిక సంఘాలతో సింగరేణి కార్మికులకు, ప్రజాప్రతినిధిగా ప్రజలకు, క్రీడాకారునిగా క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం టీబీజీకేఎస్ యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి కృషి చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామని అన్నారు. సంవత్సరం డిసెంబర్ మాసంలో ఎంకం చదువుతున్న నాకు సింగరేణిలో క్లరికల్గా ఉద్యోగం రావడం,
ఆ తర్వాత స్థానికంగా ఉంటూ స్థానిక కార్మికులందరితో సేవ చేయడం కలిగిన భాగ్యంగా నన్ను క్లర్కల్ అసోసియేషన్ సిక్కా సెంట్రల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్గా 1991గా ఎన్నుకోవడం, ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు 1995లో నన్ను ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా గెలిపించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడిగా, జిల్లా ప్రచార కార్యదర్శిగా మరియు జిల్లా సెక్రటరీగా, రాష్ట్ర డిఆర్పి మెంబర్గా పనిచేయడం జరిగింది. ఆ తదనంతరం 2010లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నన్ను సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా, సెంట్రల్ సెక్రటరీగా ఎన్నుకున్న సంఘం 2015 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా నియమించి ఆ అవకాశం కార్మికులకు సేవ చేసే అవకాశం నాకు కల్పించడం జరిగింది. మరియు ఈరోజు గోదావరికంలోని సెంట్రల్ ఆఫీసులో నన్ను తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినందుకు మా అధ్యక్షులు రాజిరెడ్డి గారికి మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వానికి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సర్వదా కృతజ్ఞుడై ఉంటానని, 2017లో కూడా నన్ను మళ్ళీ ఉపాధ్యక్షుడిగా చేయడంలో సహకరించిన మా అప్పటి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మరియు అప్పటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ గారు, శాసనసభ్యులు దివాకర్ రావు గారికి కూడా కృతజ్ఞతలుగా ఉంటానని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ, ఎందుకంటే గుర్తింపు సంఘంగా ఈ శ్రీరాంపూర్ ఏరియాలో కార్మిక సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని, తప్పనిసరిగా యాజమాన్యానికి కార్మికుల మధ్య వారధిగా ఉంటూ ఈరోజు మేము అధికారంలో లేకున్నా మాకు 12 సంవత్సరాలు మాకు కార్మికుల అధికారం ఇవ్వడం జరిగింది. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాము. ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కార్మికులకు అందుబాటులో ఉంటానని నన్ను గుర్తించి ఈ జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు రాష్ట్ర కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వర్ధిల్లాలి. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ ఆరోపించారు. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆరోపించారు. శనివారం బెల్లంపల్లిలోని తాపీ మేస్త్రి భవనంలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా కమిటీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంలో ప్రైవేటుకు సంస్థలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. జూలై 10న దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలను సంఘటితం చేసేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆశయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని విరమించుకోవాలని అన్నారు. హాజీపూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మందపల్లి సోనలత అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది. హాజీపూర్ మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగింపునకు రావడంతో 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వివిధ శాఖలపై అధికారులు చదివి వినిపించారు. మండల పరిషత్ కార్యాలయం తరపున ఎంపీపీ మందపల్లి సోనలత శ్రీనివాస్ ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మందపల్లి సోనలత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామని, గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డామని అన్నారు. ప్రజలకు అందించిన సేవలతోనే రాజకీయ పదవులకు గుర్తింపు దక్కుతుందని అన్నారు. పదవీకాలం పూర్తయిన గ్రామాల అభివృద్ధి సంక్షేమంలో పాల్పంచుకున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. మందమరి ఏరియాలోని కాస్పేట గనిలో పనిచేసి పదవీ విరమణ పొందిన మేడ సమ్మయ్యను గని మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. మందమరి ఏరియాలోని కాస్పేట గనిలో పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడు మేడ సమ్మయ్యను కాస్పేట గని మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ పదవీ విరమణ కార్మికుడు అయిన మేడ సమ్మయ్య కంపెనీలో విశేష సేవలు అందించారని కొనియాడారు. విరమణ అనంతరం ఆయన సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరారు. మన సమ్మయ్య గారికి, వారి కుటుంబ సభ్యులతో వారి శేష జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే చాలా కాలం అంటే 35 నుంచి 40 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి, రక్షణతో ఉద్యోగం చేసి, కమిట్మెంట్తో, బాధ్యతగా, అంకిత భావంతో పనిచేసి ఇలా దిగిపోతున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇప్పటి యూత్ వారి అడుగుజాడలో నడిచి, వాళ్ళని స్ఫూర్తిగా స్వీకరించి అదే బాటలో నడిచి రక్షణతో ఉత్పత్తి చేయడానికి మన కంపెనీకి ఆ విధంగా ఉద్యోగం చేస్తూ రక్షణతో ఉత్పత్తి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జూన్ స్టార్టింగ్లోనే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, మధ్య మధ్యలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఫ్యాటల్ ఫ్రీ జూన్
అని సింగరేణిలో మనకు ఒక నినాదం మొదలైంది. మే నెల నుంచే స్టార్ట్ చేసినాం. అది గతంలో ఎక్కువ సంవత్సరాలు జూన్లో ఫ్లాటలు జరిగినాయి కాబట్టి సింగరేణిలో జూన్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలని. సో లాస్ట్ రోజుకు రేపటికైతే జూన్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎట్లయితే ఉన్నారో అదేవిధంగా ఇంకొంచెం అప్రమత్తత, చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నా కూడా అవి కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండి ఎవరికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన ఎస్ఓపీలు వారు పాటించి మనం తీసే బొగ్గు రక్షణతో తీయాలని, చెమటతో తీయాలి కానీ రక్తంలో కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకొని ఎవరికి బాధ్యతగా వాళ్ళకి అప్పగించిన ఎస్ఓపీలని అవి పాటిస్తూ రక్షణతో ఉద్యోగం చేయాలని మరొకసారి ఎవరైతే దిగిపోతున్నారో వాళ్ళందరి వాళ్ళు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వారి స్ఫూర్తిని తీసుకొని అందరూ వాటిని పాటించాలని. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి నూతన భవనం ప్రారంభించి ఏడాది కాలం గడుస్తున్న కనీస మౌలిక సదుపాయాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రికి చెన్నూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు వినియోగించుకుంటున్నారని, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆసుపత్రిని దత్తత తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు చెన్నూరు యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటిని చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది వర్షాకాలంలో నీళ్ళన్నీ ఇక్కడే నిల్వ ఉంటున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ లైటింగ్ కూడా లేదు. ఈ రెండే కాకుండా ఏదైతే గతంలో ఎంపీగా ఉన్నటువంటి బాల్కు సంబంధించినటువంటి అంబులెన్స్ మాత్రమే ఇంకా పనిచేస్తున్నది. 10 సంవత్సరాల తర్వాత కూడా అదే అంబులెన్స్ను రోగులకు యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంతేకాకుండా లోకల్లో ఐసీయూ సెంటర్ లేకపోవడం వల్ల ప్రతి కేసును మంచిర్యాలకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దుస్థితి నుండి చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి రోగులకే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రోగులందరూ కూడా ఈ ఆసుపత్రి పైన ఆధారపడి ఉంటారు. దానికి కావాల్సినటువంటి 1,98,00,000 నిధులను కూడా ఏ ఊరైనా దూరం నుంచి వస్తానో మాకు రాకడ పోకట ఇబ్బంది ఉన్నది. మాకు పెన్షన్లు ఇస్తానన్నా పెన్షన్లు ఇస్తే పేరెంట్స్ మాకేం సౌకర్యం లేదు. రాకడ పోకడికే మాకు ఆ ఛార్జ్ పెట్టుకొని రాకడికే మా ప్రాణం వెళ్ళిపోతాం సార్. బ్లడ్ కూడా మళ్ళీ ఎక్కిస్తలేరు. ఎక్కడికో పంపిస్తే మాకు అక్కడ పోయిన కాడ మాకు ఏం తీసుకుంటాను. అక్కడ పోయిన కాడ 3-4 వేలు ఇచ్చి ఎక్కించుకొని వస్తాను. మీరు పెట్టేది పెడతాను అంటే మాకు ఆర్డర్ లేదంటాను. సబ్సిడీ ఎక్కిస్తారు సార్. మాకు అదొకటి కావాలి, ఈ పింఛన్లు ఒకటి కావాలి. మాకు ఇంతకుముందు మంచిర్యాల నుంచి చెన్నూరుకి బస్ పాస్ ఉండే. ఇప్పుడు మంచిర్యాలకు నీడికి ఇవ్వమంటే వీళ్ళు ఇయ్యని అంటాను. మా పెద్ద మనిషి ముసలయ్యకు పింఛన్ హక్కులు లేదు, నాకు వస్తుంది, ఆయనకు హక్కులు లేదు. ఇప్పుడు వీడికి 3 ఏళ్ళు డయాలసిస్ నడవబట్టి నేను పట్టుకొని వస్తాను. బస్సులు కూడా దొరుకుతలేవు, అటువలు పట్టుకొని పోతున్నాం సార్. మాకు మా దండి బాధలు ఉన్నాయి. మేము పెద్ద మనుషులం అయిపోయినాం. మా కొడుకులు మా కోడాన్ని కూడా పట్టించుకుంటలేరు. మమ్మల్ని మా దండి మాకు పింఛన్ కావాలి. మా బతుకులో పెద్ద మనుషులం అయిపోయినాం. మాకు ఇటువంటి కట్టం దేవుడు పెట్టిండు. ఇది అనుభవించింది తప్పుతలేదు. మాకు ఇంకంత అవకాశం కావాలని చెప్పుకుంటాను. భారత్ మాతాకి జై. ఈరోజు చెన్నూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ చెన్నూరు హాస్పిటల్లో గత ప్రభుత్వాలు ఏదైతే హాస్పిటల్ కట్టినావో ఆ కట్టిన తర్వాత ఈ చెన్నూరు ఆసుపత్రిలో ఏదైంది మన స్కాన్ సెంటర్ కానీ అంటే ఐసీయూ కానీ ఎక్స్రే క్లినిక్ కానీ అందుబాటులోకి లేవు. కాబట్టి ఇవి తొందరగా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఇవాళ ఐసీయూ సెంటర్ని కానీ ఇవాళ డయాలసిస్ సెంటర్ని కానీ డయాలసిస్ సెంటర్ ఓన్లీ 5 బెడ్లే ఉన్నాయి, అవి 10 బెడ్లకు పెంచాలి. పెంచుకుంటూ కూడా ఇది గతంలో అంటే రేషన్ కార్డ్స్ లేకుండా బాగా మంది ఉన్నారు పేషెంట్స్, మరి వాళ్ళకి అందుబాటులోకి వస్తలేదు. కాబట్టి ఈ 5 బెడ్లు కాకుండా ఇంకో 5 బెడ్లు పెంచి బీపీఎల్ అంటే ఆధార్ కార్డుతో దాన్ని అందుబాటులో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అది లక్షల్లో కూడుకున్న అది ఇదన్నట్టు. కాబట్టి బ్లడ్ బయట ఎక్కించి మళ్ళీ ఎక్కించుకొని వచ్చేసరికి ఇక్కడ డయాలసిస్ పెట్టాలంటే కష్టమవుతుంది సార్. అది ఎక్కించి ఆయాసం వస్తుంది, పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. దయచేసి చేయమందే ఇక్కడ డయాలసిస్ నడవగానే బ్లడ్ ఎక్కించే అవకాశం ఒక్కటి కల్పించండి. మళ్ళీ దయచేసి పింఛని వీళ్ళ ఖర్చులకు టాబ్లెట్స్కో దానికో దీనికో పనిచేస్తాయి. వీళ్ళకి ఇంతవరకు పింఛన్లు లేవు ఇక్కడ.
దాదాపు ఒక 20-25 మంది 30 మంది ఉన్నారు డయాలసిస్ పేషెంట్. పింఛన్ అడిగితే ఏమందంటే ఆన్లైన్ ఓపెన్ అయితే లేదు, అది పోయి రాజకీయంగా పోయి అడగాలి, మనతోటి కాదు అని చెప్పి అంటున్నారు డాక్టర్లు కూడా. ఒక డాక్టర్ కూడా కరెక్ట్ లేడు ఇక్కడ డయాలసిస్లో. ఓ డాక్టర్ ఉండి కొంచెం పేషెంట్కి ఏదైనా ఆయాసం వచ్చినా ఏది వచ్చినా చూసుకోవడానికి డాక్టర్లు లేరు, టాబ్లెట్స్ లేవు, ఏది లేదు. ఇబ్బంది ఉన్నది సార్ డయాలసిస్ పేషెంట్, చాలా కష్టమవుతుంది. అట్లా కూడా మొన్న ఒక అతను ప్రాణాలు కూడా కోల్పోయింది ఆయన ఆయాసంతో. కొంచెం డాక్టర్ ఉంటే కొద్దిగా. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామకృష్ణపూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే. 4 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్న గడ్డం వివేక్ వెంకటస్వామి. కాస్పేట భూగర్భ గనిలో కొత్త SDR యంత్రాలను ప్రారంభించిన మందమరి GM. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు యంత్రాల వినియోగం ఎంతో ఉపయోగపడుతుందన్న మనోహర్. బొగ్గు బ్లాకుల వేలంపై CPM నిరసన ఆందోళన. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న నాయకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.